అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025వ సంవత్సరం జూలై 24 గురువారం రోజు ఆషాఢ అమావాస్య అయినటువంటి చుక్కల అమావాస్య ప్రాముఖ్యత ఏమిటో, అలాగే అమావాస్య తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, శుభ సమయాలు ఏమిటో, ఈ రోజు చేసే దానం యొక్క ప్రత్యేకత ఏమిటో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। హిందూ శాస్త్రాల్లో ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య అత్యంత విశిష్టమైనది। ఈ ఆషాఢ అమావాస్యను పితృదేవతలకు అంకితమైన విశిష్ట తిథిగా పరిగణిస్తారు। ఈ ఆషాఢ అమావాస్యని చుక్కల అమావాస్య అని కూడా అంటారు। ఈ రోజున పవిత్రమైన నదుల్లో స్నానాలు చేయడం, తర్పణాలు వదలడం, పిండ ప్రదానం, దాన ధర్మాలు చేయడం వల్ల పితృదేవతలు ప్రసన్నమవుతారని నమ్మకం। ఆషాఢ అమావాస్య నాడు తర్పణాలు, పిండ ప్రదానం వంటి కర్మలు చేయడం ద్వారా పితృదేవతలకు మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి। ఈ 2025వ సంవత్సరంలో ఆషాఢ మాసంలో అమావాస్య తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం। స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం వర్ష ఋతువు ఆషాఢ మాసంలో అమావాస్య తిథి జూలై 23 బుధవారం రాత్రి 2:34 ప్రారంభమై జూలై 24 గురువారం రాత్రి 1:13 ముగుస్తుందండి। హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి సూర్యోదయానికి అమావాస్య తిథి అనేది 24వ తేదీ ఉన్నది కాబట్టి ఈ 2025వ సంవత్సరం జూలై 24వ తేదీన ఈ ఆషాఢ అమావాస్య అనగా చుక్కల అమావాస్యను జరుపుకొనున్నాం। ఈ ఆషాఢ అమావాస్య తర్వాత రోజు అంటే జూలై 25 శుక్రవారం నుండి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుందండి। ఈరోజు శుభముహూర్తం అనేది జూలై 24 గురువారం మధ్యాహ్నం 2:43 నుండి 3:39 వరకు ఉందండి। ఆషాఢ అమావాస్య రోజు పార్వతీ పరమేశ్వర్లను నిష్ఠగా పూజించడం వల్ల వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం। దీంతోపాటు గుడికి వెళ్ళి రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల మన జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం। ఈ ఆషాఢ అమావాస్యని భీమ అమావాస్య అని, జ్యోతిర్భీమేశ్వర అమావాస్య అని రకరకాల పేర్లతో పిలుస్తారు। ఈ అమావాస్యను శక్తివంతమైనదిగా, శుభప్రదమైనదిగా భావిస్తారు। ఈ రోజున తప్పక చేయాల్సిన పని చనిపోయిన పూర్వీకులకు పిండ ప్రదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం। అంతేకాకుండా అర్హులైన వారికి అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల మంచి జరుగుతుందని, దీంతోపాటు పప్పులు, బియ్యం, అరటిపళ్ళు దానం చేయడం శుభప్రదం। దానం చేసేటప్పుడు పితృదేవతలను తలుచుకొని దానం చేయడం మంచిది। ఆషాఢ మాసం గ్రామదేవతలకు ప్రీతికరమైంది కాబట్టి ఈ రోజున గ్రామదేవతలను పూజించడం ఎంతో శుభప్రదం। ఈరోజు చేయకూడని పనులు, ఈరోజు జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, చీపురు కొనడం వంటివి ఈరోజు చేయకూడదండి। ఈ రోజున అర్హులైన పేదలకు, బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం, చెప్పులు, గొడుగు వంటివి దానం చేయడం చాలా మంచిదని పెద్దలు చెప్తున్నారు। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను। అంతవరకు సెలవు। సర్వే జనా సుఖినో భవంతు। స్వస్తి।